ఒక స్టేజ్ నుంచి అంటే ఒక కమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక హీరోగా ట్రాన్సిషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక మోర్ దెన్ లెంతీ ప్రాసెస్. ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిషన్ని మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రాపర్గా సినిమాల మీద దాన్ని ఎలివేట్ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్ అది ఒక యాక్టర్కి. సో మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? ఇప్పుడు నేను కమెడియన్గా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ హాయనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందులో నా క్యారెక్టర్ ఏంటో ఆ క్యారెక్టర్కి నేను ఎట్లా పనిచేస్తానో సారంగపాణి శాతం కూడా అలాగే పనిచేస్తాను. సో నా ఫోకస్, నా కాన్సన్ట్రేషన్ నేను చేస్తున్న క్యారెక్టర్ లెంత్ బట్టి కాదు, బట్ నా క్యారెక్టర్ బట్టే ఉంటుంది. సో ఐ పుట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు డూ అ క్యారెక్టర్ ఇన్ జాతిరత్నాలు ఆర్ ఇవాళ సారంగపాణిలో. ఇది కోర్టులో నా క్యారెక్టర్ సెకండ్ హాఫ్లోనే ఎక్కువ ఉండొచ్చు, అంత మాత్రం నేను ఫస్ట్ హాఫ్లో ఏదోలా చేస్తాను కాదు. ఐ పుట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఫోకస్ ఇన్ ఏ క్యారెక్టర్ ఇచ్చిన. సో నాకు నేను ఎంత లెంత్ ఉంటున్నాను కాదు పాయింట్, అక్కడ నా క్యారెక్టర్ ఏంది, దాన్ని నేనేం చేయాలంతే. సో ఈ జర్నీ ఏంటంటే వెన్ ఇట్ స్టార్ట్ సీయింగ్ విత్ అన్ లెన్స్ ఆఫ్ ఇమేజ్, ఇది అప్పుడు కాంప్లెక్స్ అవుతుంది. కానీ క్యారెక్టర్కి నాకున్న రిలేషన్షిప్ అర్థం చేసుకొని దాంట్లో అది చేయగలిగితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అంటే దిస్ ఈజ్ మై అప్రోచ్. టఫ్ ఆర్ నాట్ టఫ్ అంటే ఏదైనా టఫే, కానీ హౌ డు వి డీల్ విత్ దాట్ అనేది ద హోల్ పాయింట్.